హాయ్ అండి. వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు తెలంగాణ స్టైల్లో చేపల పులుసు అయితే పెడతామండి. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో ధనియాలు అయితే ఒక 2 స్పూన్లు వేసేసుకోండి. తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసేసుకోండి. చెక్క, లవంగాలు, మిరియాలు వేసేసుకోండి. చిన్న ఒక 5-6 అయితే సరిపోతాయండి. తర్వాత కొబ్బరి అయితే వేసేసుకోండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోండి. ఇది బాగా వేడయ్యేంత వరకు మంచిగా గొలిచుకోవాలండి. మంచిగా ఇలా అనేసి వేడైన తర్వాత దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టేసి అందులో 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ తక్కువ పడుతుందండి. నేను 2.5 వేసేసుకున్నాను, సరిపోతుంది. మెంతులు అయితే వేసేసుకోండి. మెంతులు చేపల పులుసులో పంట కింద తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. తర్వాత జీలకర్ర 1 స్పూన్ సరిపోతుందండి. జీలకర్ర సన్నగా తరిమిన ఉల్లిగడ్డ అండి, కొంచెం సరిపోతుంది. ఎందుకంటే తర్వాత నేను మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకోండి. ఉల్లిగడ్డ అనేది తొందరగా మగ్గుతుంది కాబట్టి సాల్ట్ వేసేసుకుంటే 1 స్పూన్ పసుపు అయితే వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుందండి. అప్పటిదప్పుడు అయితే 1 స్పూన్ వేసేసుకోండి. తర్వాత ఇదైతే నేను పేస్ట్ పట్టాను చూడండి, అదొకటి మిస్ అయిందండి. వీడియో తీద్దాం అనుకున్నాను, మిస్ అయింది. ఇది వచ్చేసి ఒక 3 చిన్న సైజు ఉల్లిగడ్డలు తీసేసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టేసి మంచిగా కాల్చాలండి. కాల్చిన తర్వాత పక్కకు తీసేసి దానిపైన తొడకలు అయితే తీసేసి మంచిగా మెంతి కొత్తిమీర వేసేసి మిక్సీకి అయితే పట్టానండి. అది మంచిగా గోలిన తర్వాత ఇప్పుడు ఇందులో కారము, ఉప్పు అయితే వేసేసుకోండి మీ టేస్ట్కి సరిపోయినంత. ఫస్ట్ మనము వేంపుకున్నాం కదండి పొడులు అయితే, ఆ పొడులన్నీ కూడా ఇప్పుడు ఇందులో కలిపేసి ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకున్నామండి. ఫస్ట్ ధనియాలు అవన్నీ పొడులు చేసుకున్నాం కదండి, ఆ పొడి అయితే ఇందులో హాఫ్ వేసేసుకోవాలండి. ఇంకా హాఫ్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. అది మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం అయితే వేసేసుకుందామండి. చింతపండు కొంచెం లూజ్గానే ఉంటేనే బాగుంటుందండి. తర్వాత అది ఏమవుతుందంటే చిక్కదనం అవుతుంది కాబట్టి కొంచెం మనం చారు అయితే ఫస్ట్ లూజ్గానే పెట్టుకోవాలండి. మా ఆయన అయితే వచ్చాడు, నేను కలుపుతా అనేసి కలుపుతున్నాడు. మధ్యలో అయితే వచ్చేసాడండి. స్టార్టింగ్ నుంచి అయితే లేడు, మధ్యలో వచ్చేసి అలా కలుపుతున్నాడు చూడండి. కొంచెం మనకి సూప్ అనేది లూజ్గానే ఉండాలండి స్టార్టింగ్ అయితే. తర్వాత అది మగ్గిన తర్వాత మనకి చిక్కగా అవుతుందండి. ఎందుకంటే అందులో కొబ్బరి, ధనియాలు అవన్నీ వేసాం కదండి పొడులు అయితే, అందుకని చూడండి ఇలా పైనకి మనకి ఇలా నురగలాగా వచ్చినప్పుడు అది మసిలినట్టు. తర్వాత నేనైతే ఫిష్కి అయితే ఇందులో అయితే కారము, ఉప్పు, కొంచెం లెమను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలిపి నానబెట్టానండి. తర్వాత ఇందులో వేస్తే ఎందుకంటే ముక్కకి అది టేస్ట్ అనేది బాగుంటుందండి. లేకుంటే పచ్చిది వేస్తే అంత స్మెల్ వచ్చినట్టు వస్తుంది. ఈ విధంగా కారం, ఉప్పు కలిపి పెట్టామంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముక్క తిన్నా కొద్దికి తినాలనిపిస్తుందండి. ఆ విధంగా ఒక్కొక్కటి మాత్రమే వేయాలండి. మనం పెట్టుకునే బౌల్ అయితే పెద్దగా ఉంటేనే ఫిష్కి అయితే బాగుంటుందండి. లేకపోతే విరిగిపోయినట్టు వస్తాయి పీసులు అయితే. విరిగిపోకుండా రావాలంటే మనం ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి. ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి ఇటు సైడ్ ప్యాన్ పెట్టేసి ఇందులో అయితే ఫిష్ ఫ్రై అయితే చేస్తానండి. నేనైతే ఇందులో ఫిష్ ఫ్రైలో ఎగ్ అయితే కలపలేదండి, కొందరు ఎగ్ అయితే కలుపుతారు. నేను ఇందులో వచ్చేసి కారము, ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్ వేసేసి కొంచెము నిమ్మకాయ బద్ద అయితే పిండానండి. కొంచెం కార్న్ఫ్లవర్ అయితే వేసానండి. నాకు ఫిష్ ఫ్రై అయితే బాగానే చేస్తాను నేనైతే. మీకు నచ్చితే కనుక మళ్ళీ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే పెట్టండి, చూద్దాము మీరు ఏ విధంగా చేస్తారో తెలియాలి కదండి. అందుకనే చూడండి ఇప్పుడు ఎంత దగ్గరకు వచ్చిందో చూడండి. సూప్ అనేది ఈ విధంగా మంచిగా దగ్గరకు అయితే వస్తుందండి. చూడండి మంచిగా ఇలా మసులుతూ ఉండాలి. అప్పుడు మనకి ఫిష్ అనేది చాలా, ఇప్పుడు మిగిలిన పొడి ఉంటుంది కదండి, మనం ఇంతకుముందు పక్కకు పెట్టేసుకున్న పొడి అయితే అందులో వేసేసుకొని కొంచెం కొత్తిమీర అనేది అలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే ఆ స్మెల్లే సూపర్ అండి, చాలా బాగా వస్తుంది. ఇంకా ఇది నెక్స్ట్ డే తింటే మాత్రం అసలు సూపర్ అండి. కాకపోతే ఇంకా మేము ఎప్పుడైనా నైట్ చేస్తే మార్నింగ్ తింటాము. కాకపోతే ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం చేశానండి, అందుకని ఇంకా కొద్దిసేపు మూతనైతే పెట్టేసుకుందామండి. ఇక్కడ చూడండి ఫిష్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇంకా ఇందులో కొందరైతే ఎగ్ కూడా వేస్తారండి, కాకపోతే నేనైతే ఎగ్ వేయలేదు. ఎగ్ వేస్తే ఏంటంటే నెక్స్ట్ డేకి ఒకవేళ మనము ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలంటే అంత స్మెల్ వచ్చి ఆయిల్ కూడా అంతా ఇట్లా నురుగ అయిపోతుందండి, బాగుండదు. అందుకే ఎగ్ అయితే వేయలేదు. ఇది వచ్చేసి కొర్రమీన ఆ చేపలండి.
టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే మంచి అటండి, మంత్లీ 2 టైమ్స్ అన్నా పెట్టాలి. పిల్లలకైతే కండ్లకైతే చాలా మంచివి కాబట్టి నా స్టైల్లో అయితే చేపల పులుసు అయితే ఈ విధంగా చేశానండి. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. చూడండి డీప్ ఫ్రై కూడా అయిపోతుంది. మా మధ్యాహ్నం లంచ్లోకి అయితే చేశానండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా మంచిగా గోలాలండి, లేకపోతే ఇచ్చుకపోతాయి. ఈ ఫిష్ అనేటివి ఇచ్చుకపోతాయండి. ఇచ్చుకపోకుండా రావాలంటే మనము మంట కొంచెం సిమ్లో పెట్టేసి చేయాలండి. అలాగే వేడెక్కిన తర్వాతనే ఫిష్ ముక్కలు వేయాలి. చల్లగా ఉన్నప్పుడు, నూనె చల్లగా ఉన్నప్పుడు వేస్తే ఖచ్చితంగా ఇచ్చుకపోతాయి. అదైతే చూసుకోండి. చూడండి ఫిష్ చారు అనేది ఎంత బాగా వచ్చిందో, చిక్కగా వచ్చింది, దగ్గరకు వచ్చిందండి. ఇంకా అది స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కకైతే పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫిష్ గోలినేమో ఒకసారి చూసేసి ఇంకా అవి కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవడమే అండి. చాలా బాగా వస్తాయి టేస్ట్ అయితే. ఒక్కసారి నేను చెప్పిన రెసిపీ అయితే ట్రై చేయండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను మళ్ళీ ఒకసారి రెసిపీ అయితే మళ్ళీ క్లియర్గా వీడియో తీసి పెడతానండి. ఇది కొంచెం నార్మల్గా తీసిన వీడియోని నేను ఎడిటింగ్ ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు ఎడిటింగ్ అనేది ఎక్కువగా రాదండి, అందుకనే ఎడిటింగ్ అయితే నార్మల్గా చేశాను. నేనే ఎడిటింగ్ చేసుకున్నాను, అందుకనే కొంచెం ఎడిటింగ్లో ఏమైనా మిస్టేక్ ఉండుండొచ్చు, అందుకే చెప్తున్నాను. మీకు ఒకవేళ రెసిపీ కంపల్సరీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఇంకా ఫుల్ వీడియోస్తో ఫుల్ మిక్సీ పట్టిన దాని దగ్గర నుంచి నేను స్టార్ట్ అయితే పెడతానండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎలా ఉందో ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి అయితే చెప్పండి. చూడండి మంచి అసలు విచ్చుకపోదండి. కొందరికి ఏమవుతుందంటే ఆయిల్లో వేయగానే కారం ఉప్పు ఇలా మొత్తం డివైడ్ అయినట్టు అవుతుంది. అలా కాకుండా ఇలా వస్తాయి చూడండి. పీస్లు అయితే చాలా బాగా వస్తాయండి. ఎప్పుడు డీప్ ఫ్రై చేసినా నేను కొందరు ఏం చేస్తారంటే పెంక పైనే వేసి చేస్తారండి. అలా చేస్తే లోపల అస్సలు గోలదు, అంతా ఫిష్ వాసన వస్తుంటుందండి. అలా కాకుండా ఇలా కొంచెం ఆయిల్ వేసేసి ఇలా డీప్ ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎమ్మీగా తినాలనిపిస్తుంది కదా ఇలాంటివి చూస్తే. చూడండి ఎంత బాగుందో. నేనైతే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. నాకు అంత నచ్చదు, పిల్లలు మా వారు